హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జానస్ జ్యువెలరీ. ఈ రోజు వీడియోలో మనం జుమ్కా కలెక్షన్ చూద్దాము. సో ఈ కలెక్షన్ అంతా కూడా ప్రీమియం క్వాలిటీ అండ్ ఫైన్ ఫినిష్ తోటి వచ్చిందండి. సో ఫస్ట్ సెట్ చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చాలా యూనిక్గా కూడా ఉంది. డిజైన్ వచ్చేసి మనకు రెగ్యులర్ ప్యాటర్న్ లాగా కాకుండా ఇక్కడ పికాక్ వచ్చేసి స్టడ్ యూస్ చేసిన పికాక్ వచ్చేసి మొత్తం స్టోన్ వర్క్ ఆర్ మొత్తం గోల్డ్ వర్క్ కాకుండా గోల్డ్ వర్క్ వచ్చింది. అండ్ దాంట్లో మనం లిమిటెడ్గా మనము స్టోన్ వర్క్ ఇచ్చాము. అండ్ కింద కూడా వచ్చేసి పికాక్కి మనము ఓన్లీ 2 లీఫ్ ప్యాటర్న్స్ లాగా ఇచ్చేసి దానిలో కూడా మనం స్టోన్ వర్క్ ఇచ్చామండి. అండ్ బుట్ట మీద కూడా మనము పింక్ అండ్ వైట్ కలర్తో స్టోన్ వర్క్ ఇచ్చేసి అండ్ కింద దానికి మనము హ్యాంగింగ్స్ లాగా పర్ల్స్ అండ్ రియల్ బీడ్స్ యూస్ చేసి వర్క్ ఇచ్చాము. సో చాలా డిఫరెంట్గా అండ్ యూనిక్గా ఉంది. స్టడ్ ప్యాటర్న్ కానివ్వండి, స్టడ్ కింద వచ్చిన ప్యాటర్న్ కానివ్వండి. సో మీకు కూడా యూనిక్గా అనిపిస్తే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ సెట్ కూడా చాలా డిఫరెంట్గా అండ్ యూనిక్గా ఉంది. ఇది మనకి చూడడానికి కొంచెం పైన స్టడ్ ప్యాటర్న్ వచ్చేసి లోటస్ డిజైన్ లాగా ఉంది. టియర్ డ్రాప్ వచ్చేసి గ్రీన్ వైట్ స్టోన్తో వర్క్ వచ్చి అండ్ చుట్టూ అంతా కూడా మనకు లోటస్ పెటల్స్ లాగా ఫ్లవర్కి పెటల్స్ వస్తాయి కదా, అలా వచ్చి అండ్ దానికి మనం మళ్ళీ పర్ల్స్ తోటి హ్యాంగింగ్ ఇచ్చాము. అండ్ కింద బుట్ట మీద అంతా కూడా నక్షి వర్క్ వచ్చింది. అండ్ కింద మళ్ళీ పర్ల్ అండ్ రియల్ బీడ్స్ తోటి మనము వర్క్ ఇచ్చేసామండి. సో చాలా యూనిక్గా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ నచ్చితే కనుక మీరు ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. బికాస్ లిమిటెడ్ పీసెస్ ఉన్నాయండి, తొందరగా సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి. బికాస్ క్వాలిటీ ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా ఫైన్గా ఉంది కాబట్టి తొందరగా ఇమీడియట్గా సోల్డ్ అవుతున్నాయి. ప్రైజెస్ కూడా మార్కెట్తో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్గా ఉన్నాయండి. సో నచ్చితే ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ కఫ్ ప్యాటర్న్. సో ఇయర్ కఫ్లో కూడా ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. కంపేర్ టు ద రెగ్యులర్ ఇయర్ కప్స్ ప్యాటర్న్స్తో చూస్తే మనకు పికాక్ డిజైన్ వచ్చింది. అండ్ పికాక్కి ఇయర్ కఫ్ అంతా కూడా మనకి పికాక్ యొక్క ఫెదర్స్ లాగా లీవ్స్ లాగా వచ్చింది ప్యాటర్న్. అండ్ పైన మళ్ళీ ఎండింగ్కి వచ్చేసరికి పింక్ అండ్ గ్రీన్ తోటి గ్రీన్ బీడ్ అండ్ పింక్ స్టోన్ తోటి లిటిల్ బిట్ ఆఫ్ టచ్ అప్ ఇచ్చాము. అండ్ కింద బుట్ట వచ్చేసి చిన్నగా హాఫ్ బుట్ట లాగా వచ్చేసి అండ్ దానికి కింద మనము లైన్స్ పింక్ అండ్ గ్రీన్ అండ్ బీడ్ వర్క్ యూస్ చేసి లైన్ వర్క్ ఇచ్చామన్నమాట. సో చాలా డిఫరెంట్గా ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా సింపుల్గా ఉంది, బట్ అట్ ద సేమ్ టైం రిచ్ అండ్ క్లాసీగా ఉంది. ఇది కూడా వచ్చేసి దీనికి మనకు స్టడ్ ప్యాటర్న్ ఏమీ రాదండి, జస్ట్ మనకు హుక్ ప్యాటర్న్ వచ్చేసి దానికి హ్యాంగ్ అవుతూ పింక్ కలర్ బీడ్ వర్క్ వచ్చింది. అండ్ పీకాక్స్ వచ్చాయి. అండ్ కింద బుట్ట వచ్చింది. ఆ బుట్ట చుట్టంతా కూడా గుత్తిగా మనము పింక్ కలర్ తోటి బీడ్ వర్క్ ఇచ్చేసాము. సో అన్నీ కూడా డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయండి. ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. సో మీకు ఏది నచ్చితే ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అన్నీ కూడా శారీస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి, లెహంగాస్ మీదకి చాలా బాగుంటాయి. సో నచ్చింది ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. నాకైతే అన్ని డిఫరెంట్గా అనిపించాయి. మీకే అనిపించే కింద కామెంట్ బాక్స్ చూడడం మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.